వివాహానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఎలాంటి వధువుని ఎన్నుకోవాలి, ఎలాంటి వరుడుని ఎన్నుకోవాలి అనే విషయాలు మనం చెప్తూ వచ్చాం. అవునా అవునా అండి? చాలామందికి అవగాహన వచ్చి ఉంటుంది. అయితే కుటుంబ వ్యవస్థను గురించి ఒక 2 వారాలు మరి పోస్ట్ పోన్ చేస్తూ ఇంకో కొత్త అంశంలోనికి మనం వెళ్దాం. ఎందుకంటే సంఘానికి కూడా ఉద్యోగం ఎంతైనా అవసరమై ఉన్నది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. సరే, దేవుని గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సరే, దేవుని గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిస్తున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనను గురించి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు సొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. దేవా, ప్రభువానికి స్తోత్రము నాయన. చదివిన లేఖన భాగాలను దీవించండి, నన్ను మరుగు చేయండి. సంఘానికి బయట ఎంత సిద్ధం ద్వారా వింటున్న వారికి అవసరమైన సంగతులు మీరు బోధించాలని వేడుకుంటున్నాను. దేవా, మీరు మహిమ పొందండి. చదువుతున్న లేఖన భాగాలను కూడా మీరు దీవించాలని, మీరే మహిమ పొందాలని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదివిన లేఖన భాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభు పలుకుతున్న మాట, నేను చెవి ఎగ్గి వారి మాటలు వినుచున్నాను అనే మాటలు మనం చూస్తున్నాం. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంట? ప్రజలు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. వారి హృదయం ఎలా ఉందంటే, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని అనుకుంటూ చేసిన పాపమును గుర్చి, చేసిన తప్పును గుర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. అంత మాత్రమే కాదు, వారు తమకిష్టమైన మార్గములలో పోతూ ఉన్నారంట. ఎలాగో తెలుసా? ఎలాగ వెళ్తున్నారంట? యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును. యుద్ధమునకు చొరబడే గుర్రం ఎట్లా ఉంటుందో తెలుసా? యుద్ధానికి చొరబడి వెళ్ళే గుర్రం ఏంటంటే, ఆ యుద్ధం శబ్దం విన్నప్పుడల్లా ఇంకా వేగంగా యుద్ధంలోనికే పోతుందంట. ఏంటండి? యుద్ధాన్ని గురించి విన్నప్పుడు ఆ గుర్రము ఆ కత్తుల సవ్వడి చూసినప్పుడల్లా, యోగ గ్రంథంలో రాయబడింది గుర్రాని గురించి, ఆ కత్తుల శబ్దం విన్నప్పుడల్లా ఇంకా వేగాన్ని పెంచుతుందంట. ఎక్కడికి? యుద్ధములోనికి గుర్రము చొరబడినట్టు మానవులు పాపము చేయడానికి తమకిష్టమైన మార్గంలో వెళ్తున్నారంట. ఎక్కడ పోతున్నారు? గుర్రం చొరబడినట్టే పాపము చేయడానికి పరుగులు తీస్తున్నారంట. పశ్చాత్తాపడు వాడు ఒకడూ లేడంట. పనికి మాలిన మాటలు మాట్లాడేవారు ఎక్కువైపోయారంట. ఇది ఆ కాలంలోనే కాదు, నేటి కాలంలో కూడా ఇలాంటి వారు ఎక్కువైపోయారండి. సమర్థించుకోవడం చేసిన తప్పును నేనేమి చేశానని చెప్పుకుంటారంట. ఏమంటారంట అండి? నేనేం తప్పు చేశాను, నాలో ఏ పాపం ఉన్నది? పాపం చేయడానికి తమకిష్టమైన మార్గములలో వెళుతున్నారు. నేడు కూడా
క్రైస్తవేతరులైనా క్రైస్తవులైనా తమకిష్టమైన మార్గం వెళ్ళడానికి యుద్ధంలోనికి గుర్రం వెళ్ళినట్టు వెళ్తున్నారంట. ఎక్కడ వెళ్తున్నారు? యుద్ధం లోపలికి గుర్రం పరిగెట్టినట్టు మానవులు కూడా తమకిష్టమైన మార్గములలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారండి. తమకు నచ్చిన మార్గములో వెళ్తూ ఉన్నారు. పశ్చాత్తాపడవాడొకడు లేదు. సమాజాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, సహోదరుడా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇది క్రమం కాదు, నువ్వు ఇలాగుండవుతుంటే ఇంకా వేగంగా పాపం చేయడానికి పరుగులు తీస్తున్నాడే గాని పశ్చాత్తాపడేవాడు లేకపోలేదు. చెప్పి మానవుడు సెట్ అయిపోతుంది కానీ మాలాంటి వారినోరు ప్రజల్లో చాలా మటుకు మార్పు రావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా తిరుగుబాటు చేసేవారే ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడగలని ప్రజలు. దురుగ చెవులు కలిగిన వారు, చెవులు మందమెక్కిన వారు తమకిష్టమైన మార్గాలలో వెళ్తున్నారు. వాక్యానుసారంగా లేదు జీవితం. పశ్చాత్తాపడువాడొకడు లేకపోయేను. మధ్యాహ్న కాల సమయం పిల్లరా, పశ్చాత్తాపాన్ని గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పశ్చాత్తాపం అంటే ఏమిటి, పశ్చాత్తాపడుట ద్వారా కలిగే లాభాలు ఏమిటి అనే విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నేడు చాలా మంది కూడా పశ్చాత్తాపడి చేసిన తప్పును ఒప్పుకొని మరలా అదే పాపమును చేస్తున్నారు. అది నిజమైన పశ్చాత్తాపము కాదండి. నిజమైన పశ్చాత్తాపము కన్నీళ్లు విడుచుట మాత్రమే కాదు, చేసిన వాటిని పూర్తిగా విడిచిపెట్టడం. ఒక కుమారుడు తప్పు చేశాడు అనుకోండి. తప్పు చేసినప్పుడు తండ్రి బెత్తము తీసుకొని వాడిని కొట్టాడు. కొట్టినప్పుడు వాడు ఏమంటాడు? నాన్న మరలా ఈ తప్పు నేను చేయను అని పశ్చాత్తాపడతాడు కదా. పశ్చాత్తాపడి మరలా తప్పు చేశాడంటే తండ్రికి ఎంత కోపం. ఇప్పుడు మన విషయానికి వద్దాం. దేవుని సన్నిధిలో అనేక సార్లు వాక్యం విన్న తర్వాత నేను ఇక మీదట ఇలా ఉండాలని ఒప్పుకుంటారు, నేను ఇలా ఉండకూడదని పశ్చాత్తాపడతారు. అనేక మార్లు పశ్చాత్తాపడి ఒప్పుకొని మరలాదే పాపం, ఒప్పుకొని మరలాదే పాపం. ఎన్నిసార్లు అలాగూ? అది నిజమైన పశ్చాత్తాపమా? కాదండి. పశ్చాత్తాపం అంటే వినయముగా ప్రవర్తించుట. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 నుండి 29 వరకు చూస్తే వినయముగా ప్రవర్తించుట. కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు వీలైతే రెఫరెన్స్ రాసుకోండి. పశ్చాత్తాపం అంటే ఏమిటి అనేది మెయిన్ అంశము. పశ్చాత్తాపడుట ద్వారా కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను. పశ్చాత్తాపం అంటే వినయముగా ప్రవర్తించుట. పశ్చాత్తాపం అంటే 2వ రాజుల గ్రంథము 22:19లో మెత్తని మనసు కలిగి దీనత్వమును ధరించుట. పశ్చాత్తాపం అంటే ఏమిటి? మెత్తని మనసు కలిగి ఉండడం పశ్చాత్తాపం అంటే. వినయముగా ప్రవర్తించుట. పశ్చాత్తాపం అంటే దేవుని సన్నిధిన కన్నీరు రాల్చుట. 2వ రాజుల గ్రంథం 22:19. పశ్చాత్తాపం అంటే చేసిన పాపమును ఒప్పుకొనుట. 51వ కీర్తన అంతా మనం చదవచ్చు. పశ్చాత్తాపం అంటే ఇతరుల మీద నెపము మోపక, సమర్థించుకోక యథార్థముగా ఒప్పుకొనుట. 51వ కీర్తన 4వ వచనం. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును మరలా చేయకుండుట. ఏంటంటే చేసిన తప్పును మరలా చేయకుండుట. పశ్చాత్తాపం అంటే బుద్ధి తెచ్చుకొని జీవించుట. పశ్చాత్తాపం అంటే ఏమిటి? బుద్ధి తెచ్చుకొని జీవించుట. ఇంకా తప్పు నేను చేయను, బుద్ధి తెచ్చుకొని జీవించుట. ఎవరున్నారు అలాగూ? తప్పిపోయిన మానవుడు. బుద్ధి వచ్చినప్పుడు ఏమని పశ్చాత్తాపడుతున్నాడు? ఎంతగా ఏడుస్తున్నాడు. బుద్ధి లేనప్పుడు. బుద్ధి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడినట్టు మనం చూస్తున్నాం. పశ్చాత్తాపం అనగా బుద్ధి తెచ్చుకొని బ్రతుకుట. పశ్చాత్తాపం అంటే తగ్గించుకొని జీవించడం. ఎవరండి? సుంకరి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, తగ్గించుకొని ప్రార్థించడం. పశ్చాత్తాపం అంటే పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు నడుచుట. మొదటి సమయాల గ్రంథం 7:3లో చూస్తాం.
వ్యర్థమైనవి పారవేయుట పశ్చాత్తాపం అంటే. ఇక అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయండి. పశ్చాత్తాపం అంటే ఒప్పుకొనుట, చేసిన తప్పులు మరలా చేయకపోవుట, బుద్ధి తెచ్చుకొని బ్రతుకుట, వినయంగా ప్రవర్తించుట, మెత్తను మనసు కలిగి జీవించుట, వ్యర్థమైనవి పారవేయుట. అంత మాత్రమే కాదు, దుర్మార్గతను విడిచిపెట్టుట, కన్నీటితో ఆయన పాదములను కడుగుట, దాచిపెట్టగా ఒప్పుకొని విడిచిపెట్టుట. కన్నీటితో పాదములు కడిగిన వారిని మనం చూస్తాం కదా, అది నిజమైన పశ్చాత్తాపం. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు తీర్మానించుకొనుట. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనములో చూస్తాం. ఇన్ని విషయాలు ఉన్నాయి పశ్చాత్తాపం అంటే. కొందరికి క్షమాపణ చెప్పడం కూడా రాదు, క్షమించండి అని పలకడం కూడా రాదు. పశ్చాత్తాపడరు కొందరు చేసిన తప్పుకు. నాదేం తప్పు ఉంది అంటారు కదా, మానవ నైజం ఇది. తప్పు చేయని వాడు ఉన్నాడు ఎవడైనా? తప్పు చేయని వారు ఎవరూ లేరు. తప్పు చేస్తారు కొందరు, అయితే పశ్చాత్తాపడరు, ఒప్పుకోరు. ఏ వ్యక్తి జీవితంలోనైతే పశ్చాత్తాపడతారో, నేను తప్పు చేశాను కదా అని ఏ వ్యక్తి జీవితంలోనైతే ఆ మనసు కలిగి ఉంటారో వారి జీవితాలు చాలా గొప్పగా ఉంటాయండి. పశ్చాత్తాపం అంటే వినయంగా ప్రవర్తించుట, మెత్తని మనసు కలిగి ఉండుట, చేసిన తప్పును మరలా చేయకుండుట, తగ్గించుకొని జీవించుట. ఇవి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి వాక్యానుసారంగా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అనేకులు పశ్చాత్తాపడ్డారు, దేవుడు వారి పాపమును క్షమించాడు, వారిని స్వస్థపరిచాడు, వారిని బాగు చేశాడు, వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. కారణం ఏంటయ్యా అంటే పశ్చాత్తాపడం ద్వారా దేవుడు చేసిన కార్యం. ఒక వ్యక్తి జీవితంలో నిజంగా జరిగిన సంఘటన నేను చెప్తాను. ఒకసారి పెద్దలు భక్త సింగ్ గారు పరిచర్య చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళారంట. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో యేసు ప్రభువు సువార్తను గురించి అడ్డుకొని, ఈ ప్రాంతానికి రావడానికి వీల్లేదు, ఈ గ్రామానికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి రాళ్లతో కొట్టి తరిమేశారంట. ఏం చేశారు? రాళ్లతో తరిమేశారు, కొట్టి. సరే అని చెప్పేసి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళాను, ఇలాంటిది జరిగింది, మరి నన్ను ఏం చేయమంటావు ప్రభువా? నేను నీ చిత్త ప్రకారంగానే ముందుకు వెళ్ళాను, ఇలాంటి సమస్య ఎదురైంది అని చెప్పేసి అన్నాడంట. సరే అని చెప్పేసి మరలా ఒకసారి ప్రభు చెప్పాడంట భక్త సింగ్ గారికి, మీరు ఫలానా ప్రాంతం వెళ్ళాలని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు ఆయన అన్నాడంట భక్త సింగ్ గారు, ప్రభువా నేను మొదటిసారి వెళ్ళాను, ఇలాంటి సమస్య ఎదురైంది, సరే నీ చిత్త ప్రకారంగా నేను వెళ్తున్నాను అని చెప్పేసి మనసులో కొంచెము భయంలాగా ఉందంట. ఆ ప్రాంతానికి వెళ్ళాను కదా, ఇలాగూ వారు నన్ను కొట్టడానికి వచ్చారు, కొన్ని గాయాలు కూడా తాకాయి అని చెప్పేసి అనుకొని మెల్లగా దూరం నుంచి మెల్లగా ప్రయాణమై గ్రామంలోనికి వెళ్తున్నారంట. అక్కడ ఉండిన వారు ఇద్దరు వ్యక్తులు చూసి, మీరు యేసు ప్రభువుని గురించి చెప్పడానికి వచ్చారా, రండి మా ఊరికి రండి, మా గ్రామానికి రండి, మా ఇంటికి రండి అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళారంట. తీరా మందిరంలోనికి తీసుకొని పోయారంట. మందిరంలో యేసు అనే పేరు మాత్రమే ఉందంట, ఏం లేదంట. ఇంకా గ్రామస్తులందరూ కూడా అక్కడ వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారంట. ఈయనకు ఆశ్చర్యం వేసిందంట, ఈ గ్రామంలో వెలివేశారు, ఈ గ్రామానికి రావద్దని చెప్పారు, వీళ్ళు ఇంతగా పశ్చాత్తాపడుతున్నారు, ఇంతగా పశ్చాత్తాపడ్డారు, అసలు ఈ గ్రామం మార్పు చెందడానికి కారణం ఏమిటి, ఈ గ్రామంలో మార్పు రావడానికి కారణం ఏమిటి అనుకొని ఒక వ్యక్తిని అడిగాడంట, ఏంటండి ఈ గ్రామంలో ఇలా ఉండేది కదా, ఇంతగా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మార్పు రావడానికి కారణం ఏమిటి, నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగారంట. ఆ వ్యక్తి చెప్పాడంట, ఈ గ్రామంలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు ఒక ఏ పేరని అనుకోండి, నిజంగా జరిగిన సంఘటనే, పుల్లయ్య అనుకోండి.
ఆ వ్యక్తిని ఇలాగూ ఆ ఒక్క వ్యక్తి ద్వారా మారినాడండి ఈ గ్రామంలో ఉన్న వారందరూ అని చెప్పారట. అంటే ఆశ్చర్యపోయాడు. అంటే ఎలా జరిగింది ఇదంతా అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, సార్ ఆ కాలంలో ఇంగ్లాండ్ వారు, బ్రిటిష్ వారు కలెక్టర్స్ ఉండేవారంట. ఏంటంటే బ్రిటిష్ వారు అధికారులు ఉండేవారు. బ్రిటిష్ పరిపాలన కింద మన దేశము ఉండేది. ఒక తెల్లదొర దగ్గర ఈ పుల్లయ్య అనే వ్యక్తి పనిచేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి? ప్యూన్గా, టీ అందించే వ్యక్తిగా పనిచేస్తున్నాడంట. సరే అని చెప్పేసి ఆ కలెక్టర్ గారు ఆ తెల్లదొర దగ్గరికి పోయినప్పుడు ఏమైందంటే అతని చేతిలో ఉండినటువంటి ఆ డస్ట్ ఆ తెల్లదొర మీద పడిందంట. ఎవరి మీద పడింది? తెల్లని వస్త్రాలు, చాలా అందంగా ఉంటారు కదా వాళ్ళు, చాలా ఎత్తుగా ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. ఆ తెల్లదొర మీద పడేసరికి ఈ పుల్లయ్య అనే వ్యక్తిని బాగా తిట్టాడంట. ఇంగ్లీష్లో అన్ని పదాలన్నీ కలిపి వెళ్ళు అని చెప్పాడంట. బాగా తిట్టినప్పుడు ఈ వ్యక్తి కూడా మనసు నొచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. తీరా రాత్రి అయ్యేసరికి ఈ తెల్లదొరకు నిద్ర పట్టడం లేదంట. ఎందుకో నిద్ర పట్టడం లేదు, నిద్ర రావడం లేదు. పడుకుందామంటే కూడా నిద్ర రావడం లేదు, ఏం చేసినా నిద్ర రావడం లేదు. దేవుడు అతని మనసుకు ఒకటి జ్ఞాపకం చేశాడు. ఏమనంటే, నీవు ఉదయకాలము పుల్లయ్య అనే వ్యక్తిని నువ్వు కొట్టా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తెల్లదొర ఏం చేశాడంటే అందరిని కూడా పిలుచుకొని, ఒక 10-15 మందిని పిలుచుకొని గుర్రాల మీద ఆ వ్యక్తి ఉండే ఊరికి వెళ్ళాడు. ఒక పల్లెటూరుకి మధ్యరాత్రి. ఎన్ని గంటలకు? మధ్యరాత్రి. అందరూ లేచారంట. ఏంటి ఇంత మధ్యరాత్రి ఈ ప్రాంతానికి వచ్చారు అని లేచి ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి బయటికి రాగానే ఆ మాసిపోయిన వస్త్రాలు ఉన్నాయి ఆ వ్యక్తికి, పుల్లయ్య అనే వ్యక్తికి. నీట్గా లేడు. ఈ వ్యక్తి మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఈ బ్రిటిష్ అధికారి ఆ వ్యక్తిని హత్తుకొని సారీ అని చెప్పాడంట. ఏం చెప్పాడండి? సారీ బ్రదర్ అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. సారీ, నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను అని చెప్పాడంట. మరుసటి రోజు ఈ పుల్లయ్య అనే వ్యక్తి చాలా కూడా ఆకర్షితుడైపోయి ఒక దొర, ఒక అధికారి, ఒక జిల్లా అధికారి, అంత పెద్ద వ్యక్తి వచ్చి నన్ను హత్తుకొని, నా వస్త్రాలు ఏమీ బాగాలేకపోయినా హత్తుకొని నాకు సారీ చెప్పాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను ఎంత వాడిని అయినప్పటికీ నా ఎదుటకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు అని చెప్పేసి మరుసటి రోజు కలవడానికి వెళ్ళాడంట. కలవడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి చెప్పారంట, ఆ అధికారి అక్కడ చర్చిలో ఉన్నాడు, వెళ్ళు అని చెప్పాడట. చర్చిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ జిల్లా అధికారి, ఆ బ్రిటిష్ దొర ఏం చేశాడంటే అతని పక్కనే టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాడంట. ఏం చేశాడు? తెలుసుకొని టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఈ వ్యక్తి రోజు రోజుకు ఆకర్షితుడైపోతున్నాడంట. రోజు కలవడానికి వెళ్ళేవాడంట మందిరంలోని. అలా వెళ్ళిన తర్వాత అతనిలో మార్పు వచ్చిందంట. పచ్చి తాగుబోతూ ఆ వ్యక్తి, పుల్లయ్య అనే వ్యక్తి, ఆ వ్యక్తి మారాడు. ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు ఆశ్చర్యం వేస్తుంది. ఇతడు చర్చిలోనికి వెళ్ళాడు, రోజు చర్చిలో కూర్చుంటున్నాడు. అంత గొప్ప అధికారి కూడా ఇతన్ని ప్రేమిస్తున్నాడు, కౌగిలించుకున్నాడు. అతనిలో మార్పు వచ్చేసింది. అతడు మారాడు, తాగుబోతానని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత తన భార్య చూసి, ఇంత గొప్పగా నా భర్తను మార్చాడు దేవుడు అని ఆమె నమ్ముకున్నది. వారి ఇద్దరు కూడా భార్య భర్తలు చాలా చక్కగా ఉన్నారు. వారిని చూసి పక్కన వారు మారారు. అలా ఊరంతా మారిపోయింది. పశ్చాత్తాపడడం ద్వారా అనేకులలో మార్పు జరుగుతుంది. ఒక ఇద్దరు వ్యక్తులకు మధ్య గొడవ జరిగింది అనుకోండి, నువ్వెంత నేనంత, నువ్వంతా అనుకున్నారనుకోండి, వాళ్ళు పశ్చాత్తాప హృదయం ఉంటుందా? ఈమె ఒకటి చేస్తే ఆమె 2 చేస్తుంది. అతడు 2 మాటలు అంటే వీడు 4 మాటలు అంటాడు కదా. అలా కాకుండా మనకు మనసుకు నచ్చినది, నన్ను క్షమించు అనే మాటలో ఎంత మర్మం దాగిందో చూడండి. అవునా? యేసు ప్రభు చూపిన మాదిరి ఇదే కదా. పశ్చాత్తాపడుట అంటే క్షమించుట, మన పాపములను కూడా ఒప్పుకొనుట. మన పాపములను దేవుడు క్షమించిన ప్రకారం మనము కూడా ఇతరులను క్షమించాలి. అవునా కదా? పశ్చాత్తాప హృదయం అంటే ఇతరులను కూడా మనం క్షమాపణ కోరుట. మెత్తని మనసు కలిగి ఇతరుల పట్ల మనం తప్పుగా ప్రవర్తించినప్పుడు సమర్థించుకోకూడదు మనం.
అవునా? అర్థమవుతున్నాయి నా మాటలు? భార్యాభర్తల మధ్యలో కూడా పశ్చాత్తాపం ఉండాలి. వింటున్నారా? భార్యాభర్తల మధ్య ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. కొన్నిసార్లు మనము మాట జారి నోరు జారి మాట్లాడుతుంటాం. భర్తకి ఏం చేయాలి? క్షమాపణ చెప్పాలి. భార్యకి ఏం చేయాలి? క్షమాపణ చెప్పాలి. ఏ విషయంలోనైనా తప్పుగా ప్రవర్తిస్తే క్షమాపణ పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి. కొందరు సారీ అస్సలు చెప్పరు కదా. ఎంత జరిగినా సమర్థించుకుంటారు. నేను అన్నానా? నువ్వు అన్నావు కదా, ఆ మాట అంటావు కదా, ఈ మాట అన్నావు కదా, అలాగ ప్రవర్తించావు కదా, ఇలాగ ప్రవర్తించావు కదా అని మాటి కంటేనే ఉంటారు కానీ పశ్చాత్తాపడరు కదా. మరి ఎవరి దగ్గరనో క్షమాపణ చెప్తారు కానీ సొంతం వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్తారు. బంధాలు బాగుండాలంటే, బంధుత్వాలు బాగుండాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి తప్పకుండా. కొందరు సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు, కొందరు దినాల తరబడి మాట్లాడుకోరు, క్షమాపణ హృదయం ఉండదు, పశ్చాత్తాపడరు. దాయాదులు కొట్లాడారు అనుకోండి, అన్నదమ్ములు కొట్లాడినారు అనుకోండి, ఎన్ని దినాలు గడుస్తుంటాయి కానీ మార్పు వారిలో రాదు. పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాప హృదయం ఉండాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఎదుటి వ్యక్తి దగ్గర ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి పట్ల కూడా మనము పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలండి. నాకు యథార్థ సంఘటన మనం విన్నాం కదా. ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ఒక గొప్ప అధికారి ఏం చేశాడు? వచ్చే వ్యక్తికి సారీ చెప్పాడు కదా. సారీ చెప్పాడా లేదా? ఒక ఊరే మారిపోయిందండి పశ్చాత్తాపం ద్వారా. ఎదుటి వారికి సారీ చెప్పడం ద్వారా ఒక ఊరే మారిపోయింది. ఒక సహోదరుని ద్వారా నేను విన్నాను ఒక మాట. ఇద్దరు ఎంప్లాయీస్ అంట భార్యాభర్తలుగా ఉన్నారు. గొడవ పడుకొని ఏదో చిన్న సమస్య వచ్చింది. ఆయన ఇంటికి పోయి తల్లిదండ్రుల ఇంటికి, ఇతడు ఇక్కడే ఉన్నాడు. నిజంగా జరిగిన సంఘటన ఒక వ్యక్తి ద్వారా విన్నాను. సంవత్సరాల తరబడి ఎవరి ఇంట్లో వారు ఉన్నారంట. ఏంటండి? సంవత్సరాల తరబడి ఎవరింట్లో వారు ఉన్నారంట. సరే అని చెప్పేసి విడాకుల దగ్గరికి వచ్చారంట. మొత్తం సేవకులను పిలుచుకున్నారంట. సేవకులను పిలుచుకొని మీ ఇద్దరి మధ్య ఏం సంఘటన జరిగింది? విడాకులు. ఏమి లేదండి, చిన్నగా అరుచుకున్నామంతే. ఏంటండి? చిన్నగా ఒకరినొకరు ఆ మాట ఈ మాట అనుకున్నారు. ఇంత మాటకు విడాకుల దగ్గరకు వచ్చారా? ఇన్ని సంవత్సరాలు మీరు కలవకుండా ఎలాగున్నారు? ఇద్దరు చదువుకున్న వారే కదా అని సేవకులు వచ్చారంట. అరిచిన తర్వాత జీవితాన్ని గురించి చెప్పారట. స్వార్థ చెప్పి ఏం లేదు జీవితంలో, నువ్వు ఎప్పుడు చచ్చేది తెలియదు, ఈమె ఎప్పుడు చచ్చేది తెలియదు, ఎవరికెవరు ఉంటారో తెలియదు, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, ఏమున్నా లేకపోయినా బాగుంటుంది అన్నారు. ఒకరి పట్ల ఒకరు అన్ని దినాలు విడిపోయి ఎడబాటుగా ఉండి ఇద్దరు కలిసి ఒకరినొకరు క్షమించుకున్నారంట. జీవితాంతం కలిసి ఉన్నారంట. ఎంత బాగుంది కదా. పశ్చాత్తాపం అనేది కుటుంబాలను కలుపుతుంది, అవునా? బంధాలను కలుపుతుంది. వ్యక్తులకు మధ్యన కూడా పశ్చాత్తాపం ఉండాలి. సారీ బ్రదర్, ఒకవేళ తప్పు చేస్తుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఎదుటి వారి పట్ల కూడా పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా సిలువలో పలికిన మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఎంత గొప్ప ప్రేమామూర్తి అండి, ప్రేమామయుడు ఆయన. ఆయన ఒకవేళ క్షమించకపోతే మన జీవితం ఎక్కడుండేది? ఒకవేళ ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతున్నావంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నీలో ప్రభు కార్యము లేదు అని. అవునా? దేవుడు ఎంత ప్రేమమూర్తి అండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు, వారిని క్షమించాడు ప్రభువు. ఆయన దేహం అంతా కూడా కొరడాలతో కొట్టగా నాగటి చాలవలే దున్నబడ్డాయి, వారిని క్షమించాడు. తనతో పాటు ఉండి ఆయనతో పాటు తిని ఆయనతో పాటు తిరిగి ఆయన చేసిన మేలులను ఉపకారములను అనుభవించి ఆయన ద్వారా ఎన్నో స్వస్థత క్రియలను సూచక్రియలను చూసిన వారు కూడా ఆయనను విడిచిపెట్టిపోయారు. దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడు. తనతో పాటు ఒకే చోట ఒకే బంతిలో కూర్చొని అన్నం తిన్న వ్యక్తి ప్రభువును అప్పగించాడు. క్షమించలేదా? ఎంత గొప్ప ప్రేమ ప్రభువు! అంతకంటే ఎక్కువైందా మనకు? అంతకంటే ఎక్కువనా అండి?
సృష్టినే కలగజేసిన దేవుడే శిష్యుల పాదాలను కడిగి తగ్గించుకొని క్షమిస్తే మనం మాత్రం ఎలాగుంటాం? పంతాలకు పోతాం. ఒక ఎంట్రుకను తెలుపుగాను నలుపుగాను మనం చేయం. అయినా మనకేం కావాలా? పంతాలు కావాలి. దేవుని ప్రేమ, పశ్చాత్తాపం మన పట్ల, నిజంగా క్షమాపణ కూడా మన పట్ల ఆయనకుంది. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విలువనన్న ప్రేమ, మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విలువనన్న ప్రేమ, నేను ఎదుర్కొంటే ఎత్తుకున్న ప్రేమ, మన కౌగిట్లో నన్ను కాచుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను కాచుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది క్షమాపణకున్న పశ్చాత్తాప హృదయం ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి క్షమాపణ గుణం ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి పశ్చాత్తాప హృదయం ఉండాలి. కొందరి మనసులో ఏముంటదంటే, ప్రభు నమ్మిన బిడ్డలోని వాడు తగ్గడం లేదు, నేనెందుకు తగ్గాలి? ఆమె తగ్గడం లేదు, నేనెందుకు తగ్గాలి? ఆమె ఇన్ని మాటలు అంటుంది, నేనెందుకు అనకూడదు? అతడు నా పట్ల ఈ విధంగా ప్రవర్తించాడు, నేనెందుకు అలాగ ప్రవర్తించకూడదు? ఈ మనస్సు నీలో ఉందంటే అది దురాత్మ మనస్సు, అది అపవాదికి చెందినది. కనుక ప్రభు నమ్మిన బిడ్డల మనసు మెత్తని మనసు అంట. ఎలాంటిదండి? మెత్తని మనస్సు. ఒక మాట చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము పాడవునని దాని కాపురస్తులు దూషణ పాలగుదరని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిన దీనత్వము ధరించి మీ బట్టలను చింపుకొని నా సన్నిధిన కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ పశ్చాత్తాపమును మనం చూస్తున్నామండి. ఎలాంటి పశ్చాత్తాపము? మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిన దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక. మెత్తని మనసు కలిగి కన్నీళ్లు రాల్చడం పశ్చాత్తాపం. దురుసుగా ప్రవర్తించడం కాదు మనం చేయవలసింది. ఎలా ఉండాలి? మెత్తని మనసు. ఏమి రావంతో గొడవబడినావంటే వాడే నా మీదకి వచ్చాడు బ్రదర్ అంటారు కొందరు కదా. నేను ఎంత మౌనంగా ఉండినా వాడే నా మీద తిరగబడ్డాడండి అంటారు కొందరు కదా. మనస్సు మారాలి. అసలు పశ్చాత్తాపడుట ద్వారా, అనగా పాపమును విడిచి ప్రభు వైపుకు మల్లుట ద్వారా మెత్తని మనస్సు కలిగి దీనత్వము కలిగి వినయముగా ప్రవర్తిస్తూ బుద్ధి తెచ్చుకొని జీవిస్తూ తగ్గించుకొని జీవిస్తూ వ్యర్థమైన పారవేస్తూ ఉండుట ద్వారా, అనగా పశ్చాత్తాపడుట ద్వారా కలిగే లాభములేమిటి అని మనం చూసినప్పుడు ఆ మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. పశ్చాత్తాపడుట ద్వారా కలిగే లాభములు.
మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 నుండి 29 వరకు. అహాబు ఈ మాటలు విని తన వస్త్రములు చింపుకొని తప్పు చేశావు, ఫలానా స్త్రీతో నువ్వు పాపం చేశావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కప్పుకోలేదండి. నేను రాజును కదా, నేను ఏమైనా చేయగలను, అందరి కళ్ళు నేను కప్పగలను అనుకోలేదు. దేవుని ఎదుటకు వెళ్ళి అతడు కూర్చుండి మోకాలుండి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు గార్చాడు. సాకులు చెప్పలేదు, అతడు సమర్థించుకోలేదు. నేను రాజును ప్రభువా, నేను తప్పు చేశాను అని సమర్థించుకోలేదు. అతను అంటున్నాడు, కేవలము నేను నీకే విరోధముగా పాపం చేశాను ప్రభువా, నేను ఇలాగ చేశాను ప్రభువా అనడం లేదు, నేనే పాపం చేశాను నాయన. కొందరు అంటారు, ప్రభువా నేను ఒకవేళ ఈ తప్పు చేసింటే క్షమించండి అంటారు కదా. ఏ తప్పు చేసినది మనకు తెలియదా? అది తప్పో కాదో మనకు తెలియదా? తెలుసండి. ఇక్కడ దావీదు చూడండి, ఇంచుమించు 17-18 సార్లు దావీదు, ప్రభువా నేను నీకు కేవలంగా నీకే పాపం చేశాను నాయన, నన్ను కడుగుము, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను శుద్ధి చేయము, నన్ను నన్ను అంటున్నాడంటే అతని పశ్చాత్తాపం ఏ విధంగా ఉందంటే ఇతరుల మీద నెపం మోపడం లేదు. కొందరు అంటారు, ఏమన్నా ఫలానా చోటికి వెళ్ళావు, ఏమన్నా తర్దూరు జాతరకి వెళ్ళావంటే ఆయన పిలిచింటే పోయింటన్నా, ఆ కన్నులో నేను చేసిందే తప్పు. ఏం చేస్తారు మన వాళ్ళు? ఆ కన్నుల మీద నెట్టేస్తారు. అవునా కదా? అవునా కాదండి? ఈవిడ మనం అలాంటి దానిలోకి వెళ్ళకూడదు కదా, అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు కదా, ప్రభు నమ్మిన బిడ్డలము కదా, అది మనకు గిట్టదు కదంటే వాడు తొందర చేశాడన్నా. వాడు వద్దన్నా తీసుకొని పోయాడన్నా. ఏమమ్మా అంటే ఏమన్నా అందరూ బలవంతం చేసి అందుకు నేను కూడా దిగాల్సింది వచ్చా రంగంలోకి. బలవంతం చేసి అది పశ్చాత్తాపమా? దేవుని ఎదుట నిజమైన పశ్చాత్తాపం. ఏమైనా ఇక్కడ తిరుగుతున్నంటే వాడు వద్దన్నా నన్ను బండి మీద ఎక్కించుకొని పాయింటున్నాడు. దేవనాశ్వరు ఏంటి వద్దన్నా? చేసేదే తప్పు, యథార్థంగా ఒప్పుకోవాలి. అవును నేను తప్పు చేశాను, ఇది తప్పు, ఇలాంటి స్థలంలో నేను ఉండకూడదు, ఇలాంటి పాపం నేను చేయకూడదు, దేవునికి ఇష్టం లేని స్థలాలకు నేను వెళ్ళకూడదు. బైబిల్లో రాయబడింది కదా, ఏమని? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక తప్పక తిరగాల్సింది వస్తున్నా. నాకు కూడా ఇష్టం లేదు ఇది అంటారు. ఏంటండి? నాకు కూడా ఇది ఇష్టం లేదు, తప్పక తిరగాల్సి వస్తుంది. ఒక యవనస్తుని నేను గద్దించాను, ఏం లేదు తప్పు కదా, ఇలాగ నువ్వు ఉండకూడదు కదా అంటే, ఇది వ్యసనం నాకు అలవాటైంది, ఇంకా నేను పని చేయలేకపోతున్నా. ఇలా పశ్చాత్తాపం అంటే యథార్థంగా ఒప్పుకోవడం. కొందరు యథార్థంగా ఒప్పుకోవాలని చెప్పేసి ఒప్పుకొని మళ్ళాదే పాపం చేస్తారు. నీ ముందర ఏం దాచిపెట్టకూడదని అందుకే చెప్పేస్తున్నాను, మళ్ళాదే పాపమే. యథార్థమైన పశ్చాత్తాపం ఉన్నదండి. దావీదు పశ్చాత్తాపం రక్షణానందం మరలా పుట్టింపజేశాడు ప్రభుత్వానికి. ఒకవేళ దావీదు గాన సౌలులాగా చేసిన పాపమును ఒప్పుకోకుండా సమర్థించుకుంటే దావీదు కూడా లోకములో కలిసిపోయేవాడే కదా. అతడు సమర్థించుకొని నేను రాజును కదా, నేనేమైనా చేయగలనని చెప్పేసి పాపాన్ని ఒప్పుకోలేకపోయి ఉంటే, యథార్థంగా ప్రభువా నేను నీ ఎదుట పాపం చేశాను నాయనా, ఇస్రోపుతో నన్ను కడుగు ప్రభువా, నా అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుచున్నావు ప్రభువా, నీకు మరుగైనది ఏది లేదు ప్రభువా అని అలాంటి పశ్చాత్తాపం దావీదు పడకపోయి ఉంటే అతని వంశావళిలో నుండి యేసు ప్రభువు వచ్చేవాడు కాదు. సౌలు జీవితంలో పాపం చేశాడు, సమయాలు వచ్చి హెచ్చరించాడు. సౌలు సమర్థించుకున్నాడు, నీవు చెప్పినట్టే నేను చేశాను కదా, నేనే తప్పు చేశానని. ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు ఏమో రాయబడింది 8:6, పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయాను. నేటి క్రైస్తవ జీవితంలో, నేటి సమాజంలో చేసిన తప్పును ఒప్పుకునేవాడు ఎవడూ లేనంట.
క్రైస్తవులుగా ఉండిన వారైనా క్రైస్తవేతరులైనా చేసిన తప్పును ఒప్పుకునేవారే లేకపోయారండి. కొందరిలోనే ఉంది ఆ లక్షణం. చేసిన తప్పును యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకొని కన్నీరు రాల్చి వినయముగా ప్రవర్తించి, దేవా ఇక మీదట నేను చేయను ప్రభువా, రోషముతో బ్రతుకుతాను ప్రభువా అని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఒకడు లేకుండా అయిపోయాడు. తగిన సమయంలో చాలా గొప్ప మాటలు చెప్తారు. దేవుడు నాతో మాట్లాడతాడు అనే మాటలు కూడా చెప్తారు. దేవుడు నా కళ్ళెదుట కనబడతాడు ఈ మాటలు చెప్తారు. జీవితంలో పశ్చాత్తాపము అన్నది చేసిన తప్పులు మాటి మాటికి చెప్పుకుంటారు, మాటి మాటికి చేసుకుంటారు. జాగ్రత్త ప్రియులారా, దావీదు పశ్చాత్తాపం అతనికి రక్షణానందము పుట్టించింది. నీలో రక్షణానందము లేదేమో. రక్షణానందం ఉండిన వ్యక్తి రోజు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు మాటలే వింటూ ప్రభు పాటలే పాడుతూ ప్రభులో ఉంటాడు. రక్షణానందం నీలో లేదంటే నీలో పశ్చాత్తాప హృదయం. బైబిల్ గ్రంథంలో యెజ్రా భక్తుడు దేవుని మాటలను ప్రకటించినప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ ఏడ్చారు. అయ్యో మేమెంత ఘోరమైన పాపములో ఉన్నామని ఏడ్చారండి. పశ్చాత్తాపం అంటే అదే కదా. పశ్చాత్తాపడుట అంటే దేవుని ఎదుట ఏడ్చుట కూడా. ఏ విషయంలో పశ్చాత్తాపం? ప్రభువా నేను వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నా ప్రభువా. ఏడ్చావా ఎప్పుడైనా? ఉద్యోగం లేదు చాలా మందిలో ప్రజల, రక్షణానందం లేదు చాలా మందిలో. శృతి చేసేనే పాడనా స్తోత్ర గీతం, భజించేనే పొగడనా స్వామి, శృతి చేసేనే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసేనే పాడనా స్తోత్ర గీతం, భజించేనే పొగడనా స్వామి, శృతి చేసేనే పాడనా స్తోత్ర గీతం. రక్షణానందం మరలా పుట్టించడం అంటే ప్రభువుని సంతోషంతో స్తుతించడం. పాపం చేసి పశ్చాత్తాపడిన తరువాత దావీదు మరలా పాపం జోలికి పోలేదు. అతని పశ్చాత్తాపం ఏ విధంగా ఉందో తెలుసా? అతడు కూర్చున్న పరుపులు అతని కన్నీటికి కొట్టుకొని పోయాయంట. ఎంత గొప్ప ప్రార్థన అండి. కొందరు అంటారు దావీదు అంతటి వాడే పాపం చేశాడు, నేను చేస్తే తప్పేముంది అంటారు కొందరు. అతని దినాలలో అతడు చేసిన పాపమును బట్టి ఎంతగా అతడు పశ్చాత్తాపడ్డాడంటే అతడు కూర్చున్న పరుపులు కన్నీటి ప్రవాహములో కొట్టుకొని పోయాడు. మరి అంత ప్రార్థన నీకుందా? అంత పశ్చాత్తాపము నీకుందా? దేవుని ఎదుట ఎన్నిసార్లు కన్నీళ్లు గాడ్చాం? కొందరు భర్త అది కొనిలేదని ఏడ్చేటోళ్ళు ఉన్నారు. అవునా? యవనస్తులు సెల్లు కొనియలేదని ఏడ్చేటోళ్ళు లేరా? ఏడుపులు వేరే వాటి కొరకు ఉంటాయి. మన ఏడుపులన్నీ వేరే వాటి కొరకే. మన ఏడుపులన్నీ భౌతికమైన వాటి కొరకు ఏడుపులు. దేవుని కొరకు నేను బ్రతకలేకపోతున్నానే ఏడుపు లేదు చాలా మందిలో. దేవుని వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నానని ఏడుపు లేదు. దేవుని కొరకు నేను ఏ పని చేయలేకపోతున్నానని ఏడుపు లేదు. దేవుని సన్నిధిలోనికి కొత్త ఆత్మలు నేను తీసుకొని రాలేకపోతున్నానని ఏడుపు లేదు. మన ఏడుపు ఆధ్యాత్మికమైనదై ఉండాలి. అందుకే దైవ గ్రంథంలో రాయబడింది, దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడరు. దుఃఖపడడం అంటే పొదుపుకులు ఏడ్చమని కాదు. ఎప్పుడు చూడు ఏడుపు ముఖమే పెట్టి అర్థం కాదు. ఆధ్యాత్మికమైన వాటి కొరకు ఏడ్చడం.
అవునా? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, తేజస్సునిచ్చును. ఏడ్చాలి మార్పు లేని వారి కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థనలో ఏడ్చాలి. ఎక్కడ? ప్రార్థనలో. నువ్వు ప్రార్థనలో ఏడ్చినప్పుడు, నువ్వు కన్నీరు గార్చినప్పుడు ఆ కన్నీరు మొత్తము కూడా బుడ్డిలో లిఖితమై ఉంటుందంట. ఏంటండి? నీ కన్నీళ్ళు బుడ్డిలో దాచబడి ఉంటాయి. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఖచ్చితంగా దేవుని దగ్గర సమాధానం ఉంటుంది. నువ్వు కన్నీరు కార్చే ప్రతి బొట్టుకు దేవుని దగ్గర లెక్క ఉంది. దేవుడు అన్యాయస్తుడు ఆడు. ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? నీ కన్నీటికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దుఃఖపడువారు ధనులు వారు ఓదార్చబడరు. పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. ఇంకా బైబిల్ గ్రంథంలో పశ్చాత్తాపడిన వారు, వాటి ద్వారా మేలు పొందిన వారిని మనం చూస్తున్నాం. ఆహాబు పశ్చాత్తాపడుట ద్వారా అపాయం సంభవించకుండా కుటుంబము కాపాడబడింది. దావీదు పాపమునకు పశ్చాత్తాపము పడుట ద్వారా రక్షణానందం మరలా అతడు పొందుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, లూకా శుభవార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 21వ వచనం. 15, 21 నుండి 24 వరకు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడుట ద్వారా కోల్పోయిన జీవితము పొందుకున్నాడు. ఎక్కడి? పశ్చాత్తాపడుట ద్వారా కోల్పోయిన జీవితం మరలా పొందుకున్నాడు లేదండి? ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాగున్నాడు? తప్పిపోయిన తర్వాత ఎలాగున్నాడండి? దుర్వ్యాపారం చేశాడు, ఇది చేయలేదనే పాపం, అన్ని పాపాలు చేశాడు. అన్ని పాపాలు చేసి చివరికి ఎక్కడికి వచ్చాడు? పందులు తినే పొట్టి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? పందులు తినే పొట్టి దగ్గరికి వచ్చాడు. అనుకున్నాడు, రే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అనేక మంది పనివారు ఉన్నారు, రాజభోజనం ఉంది, అంత మంచి ఆహారం ఉంది, నేను తండ్రిని కాదని విడిచిపెట్టిపోయాను అని బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. కోల్పోయిన జీవితం మొత్తం కూడా తిరిగి పొందుతున్నాడు. అవునా? అవునా కదండి? అంటే ఒక వ్యక్తి పాపమును గురించి, చేసిన తప్పును గురించి దేవుని ఎదుట కన్నీరు గార్చి పశ్చాత్తాపడినప్పుడు ఏదైతే మనం కోల్పోయామో మరలా దాన్ని పొందుకుంటామండి. కోల్పోయిన ఆనందం కావచ్చు, కోల్పోయిన ప్రవర్తన కావచ్చు, కోల్పోయిన సంతోషం కావచ్చు, మరలా పొందుకునే అవకాశం ఉంది. ఇతడు తనకున్నటువంటి ఆ ఘనతను కోల్పోయాడు కదా. తప్పిపోయిన కుమారుడు ఏం కోల్పోయాడండి? తనకుండే ఘనతను కోల్పోయాడు. తండ్రి ఇంట ఉండినప్పుడు పనివారు తీసుకొచ్చి అన్నం పెట్టేవారు కదా. తండ్రి ఇంటిని దాటిపోగానే పందుల పొట్టు దగ్గరికి చేర్చబడ్డాడండి. ఎంత ఘోరమండి. చివరికి ఏమయ్యాడు? బుద్ధి తెచ్చుకొని తండ్రి ఎదుటకు వచ్చి అన్నాడు, నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి. చాలా మంది కూడా తప్పిపోయిన కుమారుల్లాగా తిరుగుతుంటారు. ఇంకా లోకంలో దేవుని సన్నిధికి వస్తూనే వాళ్ళు అనుకుంటారు నేను తప్పిపోలేదు అనుకుంటారు. తప్పిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ఎక్కడికి పోయారు? ట్రాక్ తప్పి పక్క ట్రాక్ లోకి పోయారు, సైతాన్ ట్రాక్ లోకి పోయారు. వాళ్ళు ఏ ట్రాక్? సాతాను ట్రాక్ లోకి వెళ్ళిపోయారు. తప్పిపోయావు, మరలా తిరిగిరా దేవుని దగ్గరికి. వారిలో ఉజ్జీవము లేదు, వారిలో
ఆ పరిశుద్ధత లేదు, వారిలో నీతి లేదు, ఆ అగ్ని రగల్చబడడం లేదు వారిలో. తప్పిపోయారు వాళ్ళు, తప్పిపోయారండి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నట్టు నీవు కూడా బుద్ధి తెచ్చుకున్నా. ప్రభు పిలుస్తున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథములు ఆయన దినమెల్లా పిలుస్తున్నాడంట. హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి సంఘానికి చెప్పాడు ఆ మాట. ప్రభు నమ్మిన వారే చాలా మంది లోకంలో కలిసిపోయారంట. వారి హృదయాన్ని టచ్ చేస్తున్నాడు. తెరువు తెరువు. నమ్మిన వారికి కూడా మాటలు తప్పిపోయావేమో పశ్చాత్తాపడు ప్రభు చెప్పకొచ్చి. ప్రభు తట్టుచున్నాడు. రే నువ్వు తప్పిపోయావురా, నాలోనికి రా, నేను నీలోనికి వస్తాను. నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను. నీవు నేను కలిసి జీవితం అని ప్రభు పిలుస్తున్నాడు. హృదయమన్నెడు తలుపు నొచ్చ యేసు నాదుండు. హృదయమన్నెడు తలుపు నొచ్చ యేసు నాదుండు. సకల విధములను నిలచి సలయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనెడు తలుపు నొచ్చ యేసు నాదుండు. హృదయమనెడు తలుపు నొచ్చ యేసు నాదుండు. ఎంతసేపు నిలువా పెట్టి చూడతని, ఎంతసేపు నిలువా పెట్టి చూడతని. శ్రద్ధయచే పిలచుచున్నాడు ఇప్పుడు నిన్నులను. పశ్చాత్తాపడండి, తిరగండి ప్రభు వైపు. దావీదు తప్పు చేశాడు, ప్రవక్తను పంపించాడు, ఏడ్చాడు దావీదు. అనేక సార్లు దేవుని మాటల ద్వారా నేను గర్జిస్తున్నప్పుడు ఇంకా నీలో పాపం పెట్టుకొని మరలా ప్రభు అని, పాపం పెట్టుకొని మరలా ప్రభు అని, పాపం చేస్తూ ప్రభు అంటూ, పాపం చేస్తూ ప్రభు అంటూ ఎంతకాలం పాపాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతావు? అలాగే ఆలోచన చేయి, పశ్చాత్తాపడు. నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని పొందుకుంటావు తప్పకుండా. నీకెన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఆ ఆశీర్వాదాలు, ఆ ఆశలు నెరవేరకుండా అపవాది నీతో పాపం చేయిస్తున్నాడు ప్రతిసారి. దేవుడు నీ పట్ల కలిగి ఉండినటువంటి ప్రణాళికను నెరవేరబడనీయకుండానట్లు అపవాది నీలోని ప్రవేశించి నీతో చేయరాని పాపములను చేయించి దేవునికి దూరం చేసి పశ్చాత్తాప హృదయం లేకుండా నేను చేసి రక్షణానందం కోల్పోయేలాగా చేస్తున్నట్టు దినదినము ఆ పదునుగా ఉండినటువంటి నీ భక్తి జీవితం మొద్దుబారు చేస్తున్నాడండి. పదునైన జీవితం లేకుండా అయిపోయింది, రగలబడుచున్న జీవితం లేకుండా అయిపోయింది, ఆర్పివేయబడుచుంది నీ ఆత్మ. జాగ్రత్త, పరీక్షించుకో, పశ్చాత్తాపడు, దేవుని చింత కన్నీరు కావచ్చు. నిజంగా ప్రభువా నాలో ఈ పాపం ఉన్నది నాయనా, నేను చేస్తున్నాను ప్రభువా, నీ కళ్ళు కప్పి నేనేది దాచలేను ప్రభువా. వేడుకో దేవుని చింత. పశ్చాత్తాపడితే ఆశిస్తున్నది పొందుకుంటావు, కోల్పోయినే మరలా పొందుకుంటావు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడుట ద్వారా మరలా తన జీవితంలో ఏవైతే కోల్పోయాడో అన్నిటిని పొందుకున్నాడు. తండ్రి సహవాసాన్ని కోరుకున్నాడు, తండ్రి ఇంటిలో ఉన్నాడు, ఆ ఉంగరం తెచ్చి పెట్టారు, నూతన వస్త్రాలు ఇచ్చారు, అవునా, కోడెను వధించాడు. కోడెను వధించడం సహవాసానికి గుర్తు, ఘనత గుర్తు, ఉంగరం వస్త్రం రక్షణకు గుర్తు. పనివారు ఉన్నారు ఆ ఇంటిలో, ఎంత ఆనందం ఉంది. దేవుని కాదని వేరే చోటికి వెళ్ళిపోతే, దేవునికి దూరంగా వెళ్ళిపోతే చివరికి వెళ్ళేది పందులు తినే. ఇప్పుడు అడుగుదలేన పందులు అనుకుంటున్నావు అలాంటి జీవితం అవుతుందని చెప్తున్నా. మళ్ళీ మన ఊర్లో పందులు లేవులే ఏం కాదు అనుకోదు. అర్థమవుతుందా? పశ్చాత్తాపడు, చేసిన తప్పు ఏదైనా ఉంటుంది
క్షమించడానికి ప్రభు సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంకో వ్యక్తి గురించి నేను చెప్తాను. చాలా విషయాలున్నాయి. పశ్చాత్తాపడిన వారు అనేకులు ఉన్నారు. సంసోను కూడా పశ్చాత్తాపడ్డాడు. అతనికి మరలా బలాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రభు ఇది ఒక్కసారి అవకాశమేనైనా అన్నాడు. అవునా? అతని జీవితంలో మార్పు వచ్చేసింది. నినివే పట్టణం వారు కూడా పశ్చాత్తాపంతో ఉపవాసం ఉన్నారు. దేవుడు కీడు చేయకుండా మానివేశాడండి. యెషయా గ్రంథం 8:1 రాయబడినట్టు ఇశ్రాయేలులు పశ్చాత్తాపడ్డారు, వారికి శుభ ప్రయాణమును దేవుడు కలగజేశాడండి. ఇశ్రాయేలులు పశ్చాత్తాపడ్డారు, వారి కన్నీటి నుండి దీవెనగా దేవుడు వారిని మార్చాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూసాం. చివరికి ఒక వ్యక్తి పశ్చాత్తాపాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి, 13-14 వచనాలు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఇక్కడ ఈ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? పశ్చాత్తాప హృదయం ఏమంటున్నాడు? దూరము నుండి నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని. పశ్చాత్తాపం. హెచ్చించబడ్డాడు కదా, పశ్చాత్తాపడక ద్వారా హెచ్చించబడతాడు. సుంకరి పశ్చాత్తాపం ఎంత గొప్పగా ఉంది చూడండి. పరిశీడు అంటున్నాడు, నేను దినమునకు 6 సార్లు, దినమునకు ఏమని రాయబడింది, ఏమంటున్నాడు చూడండి. పరిశీడు ఏమన్నాడు చూడండి, 9వ వచనం, 10వ వచనం. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వాళ్ళ పరిశీడు ఏమంటారు? 11వ వచనం చూడండి. పరిశీడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తను ప్రార్థించుచుండెను. ఏమంటున్నాడంట? వారమునకు 2 మార్లు ఉపవాసమును ఈ సుంకరి వలనైనా నేను లేను, చోరులనైనా అలాంటి వారి వల్ల నేను లేను, వ్యభిచారుల వల్ల నేను లేను, కృతజ్ఞత కలిగి ఉన్నా నేను అంటున్నాడు. అంటే సమర్థించుకున్నాడు. నేను అలాంటి తప్పు చేయడం లేదు ప్రభా, వీళ్ళలాగా నేను ఉండడం లేదు ప్రభా, వాళ్ళలాగా నేను ప్రవర్తించలేదు లేదు కదా ప్రభా. చాలా మంది కంపేర్ చేసుకుంటారు ఇట్లా, క్రైస్తవులను కూడా కదా. నేను వాళ్ళలాగా ఉండడానికి స్తోత్రం ప్రభు అంటున్నారు లేదు చాలా మంది. ఇప్పుడు అలాగూ నన్ను ఉంచనందుకు స్తోత్రం ప్రభు అంటున్నారు. కానీ సుంకరి ప్రార్థన ఎలాగుంది? దూరం నిలబడి పశ్చాత్తాప హృదయంతో ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నది. హెచ్చించబడ్డాడు కనుక పశ్చాత్తాపడుట ద్వారా అపాయము సంభవింపదు. పశ్చాత్తాపడుట ద్వారా రక్షణానందం మరలా పుట్టుచుంది. పశ్చాత్తాపడుట ద్వారా కోల్పోయిన జీవితం మరలా పొందుకుంటాం. పశ్చాత్తాపడుట ద్వారా నీతిమంతుడై హెచ్చింపబడతారు. సుంకరి కూడా ఏమయ్యాడు? నీతిమంతుడై అనే మాట మనం చూస్తున్నామండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి అనే మాట రాయబడింది కదా. నీతిమంతుడై హెచ్చించబడ్డాడు సుంకరి. కనుక పిల్లలు నేను ముగిస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరిలో క్రైస్తవులలో పశ్చాత్తాప హృదయము ఉండాలి. మాటకు మాట సమాధానం చెప్తూ ఒకరినొకరు గొప్ప చేసుకుంటూ మనము ఒకరినొకరు గొప్ప చేసుకుంటూ ఒకరి మాటకు ఒకరు లోబడుతూ ఉండాలి. పశ్చాత్తాపడుతూ ప్రేమ కలిగి చేసిన పాపమును మరలా చేయక భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని దేవుని మాటల ద్వారా చేస్తున్నాను. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్.